పోలీస్ వ్యవస్థను కాలానికి అనుగుణంగా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ కోసం 25 ఏళ్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే మొట్టమొదట రాష్ట్రంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామమైనా పట్టణమైనా రాష్ట్రమైనా నగరమైనా ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కానీ ఎవరు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలను నిర్వహించడానికి రారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా చూడండి, మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. డిపార్ట్మెంట్ను ఎంపవర్ చేయడానికి బడ్జెట్ ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రొవైడెడ్ నేను ఇచ్చే నిధులు సద్వినియోగం జరుగుతున్నాయన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లావిష్గా స్పెండ్ చేసేంత లగ్జరీ మన దగ్గర లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు అందరికీ తెలుసు, స్టేట్కు ఉన్న డెప్స్ కానీ ఉన్న పరిస్థితులు కానీ, ప్లస్ నేను పెట్టుకున్న వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఇంకా నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు స్టేట్ మొత్తం ఇక్కడనే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ రోజే స్వతంత్రం వస్తే ఈ రోజే పోలీస్ డిపార్ట్మెంట్ను ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే రాబోయే 25 ఇయర్స్కి మనం ఎట్లా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో మీరు దాన్ని ప్రిపేర్ చేయండి. దాని మీద మీరు డిస్కషన్ చేయండి. మీరు రిక్రూట్ చేసుకున్న దాంట్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు చాలామంది. నేను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.